అది చక్రధరపురం అనే గ్రామం. ఆ గ్రామంలో శంకరయ్య అనే భూస్వామి ఉండేవాడు. ఒకరోజు తన ఇంటికి పేరయ్యను పిలిపించి, ఇదిగో పేరయ్య, రేపు మా ఇంట్లో పూజుంది. అందుకోసం కొట్టుకెళ్ళి సరుకులు తీసుకొనిరా. పోయిన వారమే కదండి ఏదో హోమం చేయించారు. అది పిల్లెదురొచ్చినందుకు శాంతి హోమం చేయించాను. మరి రేపు చేసే హోమం దేనికో? ఉదయాన్నే బయటికెళ్దామని గడప దాటుతూ ఉండగా సరిగ్గా నడినెత్తి మీద బల్లిబడింది. బల్లిబడితే తలస్నానం చేస్తే సరిపోతుంది గదండి, దానికోసం హోమం చేయించాలా ఏమిటి? నేనిదే విషయం పంతులుగారిని కనుక్కున్నాను. ఆయన దోష నివారణకు ఏదైనా హోమం చేస్తే సరిపోతుంది అన్నారు. కడుపు నిండిన వారికి గాడులు చేదా అనే సామెత ఉంది గదా, అది ఇలాంటి వాళ్ళని చూసే పుట్టినట్టు ఉంది. ఈ చిన్నదానికి అంత డబ్బులు ఖర్చు పెట్టి హోమాలు చేయించడం దేనికి? తలస్నానం చేస్తే సరిపోతుంది. బల్లి నెత్తిమీద పడితే తొందరలో మరణిస్తారని నేను విన్నాను. అయ్యో, అవన్నీ మూఢనమ్మకాలండి. వాటిని నమ్మి డబ్బులెందుకండి వృధా చేస్తున్నారు? అయితే మీరు నేను చనిపోవాలనుకుంటున్నారా ఏంటి? అయ్యవారిని చేయబోతే కోతైనట్టు సామెత. మంచి చెప్పబోతే వీడికి నేనే చెడుగా అయ్యేట్టున్నానే. అయినా మనకెందుకులే, వాడి డబ్బులు వాడిష్టం. అయ్యో, నేనెందుకలా కోరుకుంటానండి? అనవసరంగా డబ్బులు పాడు చేయటం దేనికి? తలస్నానం చేస్తే సరిపోతుంది గదా అని. సర్లేండి, మీ సలహాలు నాకిప్పుడు అవసరం లేదు. నేను చెప్పింది చేస్తే సరిపోతుంది. మీరు వెళ్ళి రేపు హోమానికి కావాల్సిన సరుకులు మొత్తం తెప్పించండి. తల్లికి గంజిపోయినవాడు పెనతల్లికి చేరబెడతానన్నాడంట. ఏం చేస్తాం? ఎవరి చాదస్తాం వాళ్ళది. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పేరయ్య. పేరయ్య వెళ్ళిపోయిన కాసేపటికి శంకరయ్య భార్య బయటకొచ్చి, ఎంతసేపయిందొచ్చి? నేనెక్కడికెళ్ళాను రావడానికి? ఇందాకే కదా బయటేదో పనుందని హడావుడిగా బయటికి బయలుదేరారు. నిజమే, పనుందని బయటకు బయలుదేరాను. కాని గడప దాటే సమయంలో ఆ దిక్కుమాలిన బల్లి సరిగ్గా వచ్చి నెత్తిమీద పడింది. అప్పుడే నాకు సమరసింహారెడ్డి సినిమాలో సిమ్రాన్ గుర్తొచ్చింది. నెత్తిమీద బల్లి పడితే ఆ సినిమాలో సిమ్రాన్ గుర్తుకు రావడం ఏంటి? అదే సినిమాలో బల్లి నెత్తిమీద పడింది కాబట్టే సిమ్రాన్ చనిపోయిందిగా. అందుకే నాకు కూడా మరణం వస్తుందేమోనని సూచిగ్గా ఈ బల్లు పడినట్టుంది. అది సినిమానండి. దాన్ని పట్టుకొని మీరిల్లు కదలకుండా ఇంట్లో కూర్చుంటే ఎట్లాగా? అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలనే సామెతుంది. అందుకే అదే విషయాన్ని నేను పండితుల వారిని అడిగాను. ఆయన యమగండం పోవడానికి యమహోమం చేయిస్తే సరిపోతుంది అన్నారు. యమహోమమా? నేనెప్పుడు ఈ హోమం గురించి వినలేదు. దమ్ముడి ముండకి ఏగా నిక్షావరం అనే సామెత ఉందిగా. ఎప్పుడైనా చేయిస్తేగా తెలుసుద్ది. నీలాంటి పల్లెటూరి మట్టి బుర్రలకి ఇట్లాంటివేమీ తెలియదులే. అయినా కాళ్ళకి తైలో రాసుకుంటే కళ్ళకి చలవ చేస్తుందా ఏంటి? రోజు రోజుకి మిస్ అక్కున అలపిచ్చితో ఆస్తినంతా హారతి కర్పూరలో అర్పిచ్చేస్తున్నారు. నేను చచ్చిపోయినా నీకు పర్లేదంటే చెప్పు, నేనీ హోమం చేయించనులే. ఎవనంటే చాలు ఇట్లా వంకర టింకరగా మాట్లాడతారు. సరే అయితే, నేనెట్టాగో పోతాను కాబట్టి ఆ ప్లీడర్ గాని పిలిచి ఆస్తంతా నీ పేరు మీద రాయిస్తానులే. ఈలోగా అక్కడికి వచ్చాడు శంకరయ్య స్నేహితుడు. ఏమిట్రా శంకరయ్య, ఎక్కడికో పోతానంటున్నావు? నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్లొచ్చుగా. నేనింట్లో ఒక్కనే ఉంటున్నాను. ఆయన వెళ్ళే చోటికి మీరెందుకులన్నయ్యా? మీరెళ్తే వదిన బాధపడుద్ది. వెళితే అక్కడుండిపోతామా ఏంటి? తిరిగి మళ్ళీ వస్తాంగా. నేనెళ్ళే ప్రదేశం వెళ్లడమే తప్ప తిరిగి రావటం లేదు. ఏ, అక్కడే ఉండిపోతావా ఏంటి మా చెల్లెల్ని వదిలేసి? అవునరా, అక్కడే ఉండిపోతాను. మీ చెల్లెలు కూడా అదే కోరుకుంటుందిలే. ఏం కాపండి మీ పిచ్చి పిచ్చి మాటలు. నేనెప్పుడన్నాను మీతో అట్లాగా? ఇప్పటిదాకా అదే కదా గొడవ చేశావు, డబ్బులన్నీ నాశనం చేస్తున్నానని. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అదే అన్నయ్య, ఉదయం ఈయన బయటికి బయలుదేరుతున్నప్పుడు ఆయన నెత్తి మీద బల్లి పడిందంట. దానికి పరిహారంగా రేపు యమహోమం చేయిస్తున్నారు. ఈ హోమం గురించి నేనెప్పుడు వినలేదు. ఇదే కొత్తగా వింటున్నాను. నేను కూడా అదే అంటున్నాను అన్నయ్య. ఇలాంటి వ్రతాలు, పూజలు, హోమాలు నేనెప్పుడు వినలేదని. ఇంతకు ముందు వారమే కదా పిల్లి ఎదురొచ్చిందని పిల్లి హోమం ఏదో చేయించావు. ఇప్పుడు మళ్ళీ బల్లి పడిందని ఈ బల్లి హోమాలు చేయిస్తున్నావా? ఇంతకు ముందు వారం అసలు ఏం జరిగిందో మీకు తెలుసా అన్నయ్య? తగువెలా వస్తుంది జంగం దేవరా అంటే బిచ్చం బెట్టవే బొచ్చుముండా అన్నాడంట. ఈ సామెతుందిగా. ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పమ్మా. అసలు ఇంతకు ముందు వారం ఏం జరిగిందంటే, నేను పెరట్లో పని ముగించుకొని ఇంట్లోకి వచ్చేసరికి ఈయన హాల్లో కూర్చొని ఉన్నాడు. అప్పుడు నేను, ఏంటండి ఈరోజు సమయానికి పొలానికి వెళ్ళిపోయేవాళ్ళు కదా,
ఇంకా పొలానికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు అని అడిగా. అందుకైన పొలం వెళ్దామని బయలుదేరాను, కానీ ఇంతలో ఆ నల్లపిల్లి ఎదురొచ్చింది. నల్లపిల్లి ఎదురొస్తే మీకేంటంటే ఇబ్బంది? దాని అది పోతుంది. అలాగాదే, ఎక్కడికైనా పని మీద బయటికెళ్ళేటప్పుడు శకనం చూసుకొని వెళ్ళాలంట, లేకపోతే వెళ్ళిన పని సరిగ్గా అవ్వదంట. అలా కాదురా బంగారయ్యా, మొన్న ఇలాగే పట్టించుకోకుండా బయటికెళ్ళాను. ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడ్డాను. మోకాలు చిప్పలు రెండు రక్తం వచ్చేలా దెబ్బలు తగిలాయి. నువ్వు కళ్ళు నెత్తి మీద కాకుండా నేల మీద పెట్టి నడిస్తే నీకా పరిస్థితే వచ్చేది కాదు. మన దీపమని ముద్దులాడితే మూతిగాలకుండా ఉంటుందా అనే సామెతుందిగా. అంటే నువ్వేంట్రా మాట్లాడేది? నేను కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నాను అనుకుంటున్నావా? మీకెప్పుడు నేను చెప్పేది అదేగా, ముందు చూసుకుని నడవండి అని. మీరెప్పుడైనా మాట విన్నారా? పిల్లి ఎదురు రావటం వల్లే ఆ రోజు అలా జరిగింది. అందుకే పొలం వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. మొన్న కూడా పిల్లి ఎదురొచ్చిందని నువ్వు నీళ్లు పెట్టకుండా పొలాన్ని ఎండగట్టావు. ఇటా పొలాన్ని ఎండగడితే మంచి దిగుబడి ఎక్కడి నుంచి వచ్చుద్ది? అంటే పొలం వెళ్లకుండా ఇక్కడే ఉంటే జరగకుండా అయిపోతుందా? ఎందుకు కాదు, తప్పకుండా ఆగిపోతుంది. పని ఎగ్గొట్టడానికి ఇలాంటి సాకులు చెప్పుకుని ఇంట్లో కూర్చుంటున్నారు. ప్రతిదాన్ని అట్టా పట్టుకుని కూర్చోకూడదురా. మొన్నటికి మొన్న సర్లేండి, నాకింట్లో పనుంది, కాస్త పశువుల దగ్గరికెళ్ళి ఆడికి మేత ఏంటని చెప్పాను. నేనలా లోపలికి వెళ్ళానో లేదో ఈలోగా ఉన్నట్టుండి బయట పెద్ద పెద్ద అరుపులు వినిపించే. అసలు ఏం జరిగిందని గబగబ బయటికి వెళ్ళి చూశా. అప్పటికి ఆయన పక్కనే ఉన్నటువంటి కుంటలో పడున్నారు. ఏం జరిగిందండి అని అడిగితే, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏమో, ఈ రోజు అన్నీ అశుభ శకునాలే అని నా వైపు అదోలా చూశారు. ఏడ్చినట్టుగానే ఉంది. అత్త మీద కోపం దొత్తమే చూపించినట్టు. మీరు చేసే ప్రతి ఒక్క పనికి ఎవరో ఒకరు నిందించడం అలవాటైపోయింది మీకు. ఒకరోజు మా ఇంటికి మరలా సోమయ్య వచ్చాడు. అప్పుడు ఆయన వెతుక్కుంటూ కాసేపు సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చాడు. అయ్యా సోమయ్య గారు, మీరు చెప్పినట్టుగానే నేను ఈరోజు వచ్చాను. నాకు కొంచెం డబ్బులిస్తారా? నీకోసం ఎదురు చూస్తున్నాను రా సుబ్బడు. ఏంటి ఇప్పటిదాకా ఆలస్యమైంది? ఏం చెప్పమంటారా అయ్యగారు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు బయటికి వెళ్ళొస్తానని చెప్పాను మా ఆవిడతో. ఎక్కడికి అని అడిగింది. శకునం బాలేదని కాసేపు ఆగి మళ్ళీ బయలుదేరి వచ్చాను. అప్పుడు మా ఆయన అక్కడే ఉన్నాడు. నువ్వు మంచి పని చేశావు. అలా ఎవరైనా బయటికెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడిగితే వెళ్ళిన పని అస్సలు సరిగ్గా జరగదు. అవునయ్య గారు, మీరు చెప్పిన మాట నిజమే. సరిపోయారిద్దరు శకుని పక్షులు. సర్లేరా సుబ్బయ్య అని ఆయన దగ్గరున్న డబ్బులు సుబ్బయ్యకి ఇవ్వబోతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి మా ఆయన ఒక్కసారి తుమ్మాడు. మీరెక్కడ దొరికారండి నాకు? ఈ ఇంటి దగ్గర మా ఆవిడే అనుకుంటే ఇక్కడ మీరు నాకు తగులుకున్నారు. ఈ డబ్బులు తీసుకెళ్ళి నేనేదో పని మొదలెడితే ఇక ఆ పని జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఏం కాదులే సుబ్బడు, అవన్నీ నువ్వు పట్టించుకోకుండా వెళ్ళు. ఇక మారు మాట్లాడకుండా సుబ్బడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ దిక్కుమాలిన తుమ్ములు ఇప్పుడే రావాలా? అవేమీ పట్టించుకోమాకలేరా? అలా 4 రోజులు గడిచిన తర్వాత పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి మీరు కాసేపు తుమ్ము నాపుకునుంటే ఈరోజు ఆ సుబ్బడికి ఊరికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది కాదు కదా. నేను తుమ్మటానికి ఆడికి డబ్బులు ఇవ్వడానికి సంబంధమేంటి? మొన్న వాడు డబ్బులు తీసుకుంటున్నప్పుడు మీరు తుమ్మారంట కదా. వాడు అవి తీసుకుని ఇంటికెళ్తూ ఆ డబ్బులు ఎక్కడో పోగొట్టుకున్నాడంట. దానికి కారణం మీరేనని ఇంటికొచ్చి మరీ ఆడికి రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళాడు. ఆడి కొళ్ళు బలిసి డబ్బులెక్కడో పోగొట్టుకుంటే నన్ను నిందిస్తే ఏం ప్రయోజనం? ఏమో నాకు తెలీదు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి సోమయ్య గారింటికి వెళ్ళాడు. ఇంకా వాడు అక్కడే ఉండుంటాడు. ఒకసారి వెళ్ళి మాట్లాడండి. సరే సరే, నేను వెళ్తానులే. ఇంక నువ్వు మంత్రాలు చదవడం ఆపు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు గాని చిరుబుర్లాడితే ఇంటికొచ్చి దీనంతటికి కారణం పిల్లేనని పిల్లి హోమం చేయించేశాడు. జరిగిందంతా తెలుసుకొని ఇలా నువ్వు ప్రతిదానికి శకునాల్ని పట్టించుకుంటే ముందుకెళ్ళటం చాలా కష్టం. పోన్లే పాపమని పాత పట్టిస్తే గుడెనక పోయి ఊరేసుకుందంట. ఈ సామెతుందిగా, అనుభవించేవాడికే తెలుస్తుందిలే. సరేరా, నువ్వన్నట్టే ఆ పక్కింటి పంకజం పిల్లి నీకెదురొచ్చిందని నువ్వు హోమం చేయించావు. ఒకవేళ అదే పిల్లి దాని పని మీద అది పోతా ఉంటే నువ్వు దానికి ఎదురొచ్చావని దానికేమన్నా జరిగితే ఆ పక్కింటి పంకజం వచ్చి అడిగితే ఏం చేస్తావు? దానికేమైనా జరిగితే దానికి నేనెట్లరా బాధ్యుణ్ణి? ఇది కూడా అలాంటిదేరా. ఒక జీవికి ఇంకో జీవి ఎదురొచ్చినంత మాత్రాన, ఒక జీవి ఇంకో జీవి మీద పడ్డంత మాత్రాన ఏ దోషము రాదు. ఇక నుంచి ఈ మూఢనమ్మకాల్ని పక్కన పెట్టు. నీ చాదస్తాన్ని అందరి మీద రుద్దబాకు. ఎవరి మొహం చూశానో ఏమో, అందరూ నాకు జ్ఞానోపదేశం చేసేవాళ్లే
అంటూ శంకరయ్య నోట్లో గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది చక్రధరపురం అనే గ్రామం. ఆ గ్రామంలో శంకరయ్య అనే భూస్వామి ఉండేవాడు. ఒకరోజు తన ఇంటికి పేరయ్యను పిలిపించి, ఇదిగో పేరయ్య, రేపు మా ఇంట్లో పూజుంది. అందుకోసం కొట్టుకెళ్ళి సరుకులు తీసుకొనిరా. పోయిన వారమే కదండి ఏదో హోమం చేయించారు. అది పిల్లెదురొచ్చినందుకు శాంతి హోమం చేయించాను. మరి రేపు చేసే హోమం దేనికో? ఉదయాన్నే బయటికెళ్దామని గడప దాటుతూ ఉండగా సరిగ్గా నడినెత్తి మీద బల్లిబడింది. బల్లిబడితే తలస్నానం చేస్తే సరిపోతుంది గదండి, దానికోసం హోమం చేయించాలా ఏమిటి? నేనిదే విషయం పంతులుగారిని కనుక్కున్నాను. ఆయన దోష నివారణకు ఏదైనా హోమం చేస్తే సరిపోతుంది అన్నారు. కడుపు నిండిన వారికి గారెలు చేదా అనే సామెత ఉంది గదా, అది ఇలాంటి వాళ్ళని చూసే పుట్టినట్టు ఉంది. ఈ చిన్నదానికి అంత డబ్బులు ఖర్చు పెట్టి హోమాలు చేయించడం దేనికి? తలస్నానం చేస్తే సరిపోతుంది. బల్లి నెత్తిమీద పడితే తొందరలో మరణిస్తారని నేను విన్నాను. అయ్యో, అవన్నీ మూఢనమ్మకాలండి. వాటిని నమ్మి డబ్బులెందుకండి వృధా చేస్తున్నారు? అయితే మీరు నేను చనిపోవాలనుకుంటున్నారా ఏంటి? అయ్యవారిని చేయబోతే కోతైనట్టు సామెత. మంచి చెప్పబోతే వీడికి నేనే చెడుగా అయ్యేట్టున్నానే. అయినా మనకెందుకులే, వాడి డబ్బులు వాడిష్టం. అయ్యో, నేనెందుకలా కోరుకుంటానండి? అనవసరంగా డబ్బులు పాడు చేయటం దేనికి? తలస్నానం చేస్తే సరిపోతుంది గదా అని. సర్లేండి, మీ సలహాలు నాకిప్పుడు అవసరం లేదు. నేను చెప్పింది చేస్తే సరిపోతుంది. మీరు వెళ్ళి రేపు హోమానికి కావాల్సిన సరుకులు మొత్తం తెప్పించండి. తల్లికి గంజిపోయినవాడు పెనతల్లికి చేరబెడతానన్నాడంట. ఏం చేస్తాం? ఎవరి చాదస్తాం వాళ్ళది. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పేరయ్య. పేరయ్య వెళ్ళిపోయిన కాసేపటికి శంకరయ్య భార్య బయటకొచ్చి, ఎంతసేపయిందొచ్చి? నేనెక్కడికెళ్ళాను రావడానికి? ఇందాకే కదా బయటేదో పనుందని హడావుడిగా బయటికి బయలుదేరారు. నిజమే, పనుందని బయటకు బయలుదేరాను. కాని గడప దాటే సమయంలో ఆ దిక్కుమాలిన బల్లి సరిగ్గా వచ్చి నెత్తిమీద పడింది. అప్పుడే నాకు సమరసింహారెడ్డి సినిమాలో సిమ్రాన్ గుర్తొచ్చింది. నెత్తిమీద బల్లి పడితే ఆ సినిమాలో సిమ్రాన్ గుర్తుకు రావడం ఏంటి? అదే సినిమాలో బల్లి నెత్తిమీద పడింది కాబట్టే సిమ్రాన్ చనిపోయిందిగా. అందుకే నాకు కూడా మరణం వస్తుందేమోనని సూచిగ్గా ఈ బల్లి పడినట్టుంది. అది సినిమానండి. దాన్ని పట్టుకొని మీరిల్లు కదలకుండా ఇంట్లో కూర్చుంటే ఎట్లాగా? అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలనే సామెతుంది. అందుకే అదే విషయాన్ని నేను పండితుల వారిని అడిగాను. ఆయన యమగండం పోవడానికి యమహోమం చేయిస్తే సరిపోతుంది అన్నారు. యమహోమమా? నేనెప్పుడు ఈ హోమం గురించి వినలేదు. దమ్ముడి ముండకి ఏగా నిక్షావరం అనే సామెత ఉందగా. ఎప్పుడైనా చేయిస్తేగా తెలుసుద్ది. నీలాంటి పల్లెటూరి మట్టి బుర్రలకి ఇట్లాంటివేమీ తెలియదులే. అయినా కాళ్ళకి తైలో రాసుకుంటే కళ్ళకి చలవ చేస్తుందా ఏంటి? రోజు రోజుకి మిస్ అక్కున పిచ్చితో ఆస్తినంతా హారతి కర్పూరలో అర్పిచ్చేస్తున్నారు. నేను చచ్చిపోయినా నీకు పర్లేదంటే చెప్పు, నేనీ హోమం చేయించనులే. ఎవనంటే చాలు ఇట్లా వంక టింకరగా మాట్లాడతారు. సరే అయితే, నేనెట్టాగో పోతాను కాబట్టి ఆ ప్లీడర్ గాని పిలిచి ఆస్తంతా నీ పేరు మీద రాయిస్తానులే. ఈలోగా అక్కడికి వచ్చాడు శంకరయ్య స్నేహితుడు. ఏమిట్రా శంకరయ్య, ఎక్కడికో పోతానంటున్నావు? నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్లొచ్చుగా. నేనింట్లో ఒక్కనే ఉంటున్నాను. ఆయన వెళ్ళే చోటికి మీరెందుకులన్నయ్యా? మీరెళ్తే వదిన బాధపడుద్ది. వెళితే అక్కడుండిపోతామా ఏంటి? తిరిగి మళ్ళీ వస్తాంగా. నేనెళ్ళే ప్రదేశం వెళ్ళడమే తప్ప తిరిగి రావటం లేదు. ఏ, అక్కడే ఉండిపోతావా ఏంటి మా చెల్లెల్ని వదిలేసి? అవునరా, అక్కడే ఉండిపోతాను. మీ చెల్లెలు కూడా అదే కోరుకుంటుందిలే. ఏం కాపండి మీ పిచ్చి పిచ్చి మాటలు. నేనెప్పుడన్నాను మీతో అట్లాగా? ఇప్పటిదాకా అదే కదా గొడవ చేశావు, డబ్బులన్నీ నాశనం చేస్తున్నానని. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అదే అన్నయ్య, ఉదయం ఈయన బయటికి బయలుదేరుతున్నప్పుడు ఆయన నెత్తి మీద బల్లి పడిందంట. దానికి పరిహారంగా రేపు యమహోమం చేయిస్తున్నారు. ఈ హోమం గురించి నేనెప్పుడు వినలేదు. ఇదే కొత్తగా వింటున్నాను. నేను కూడా అదే అంటున్నాను అన్నయ్య. ఇలాంటి వ్రతాలు, పూజలు, హోమాలు నేనెప్పుడు వినలేదని. ఇంతకు ముందు వారమే కదా పిల్లి ఎదురొచ్చిందని పిల్లి హోమం ఏదో చేయించావు. ఇప్పుడు మళ్ళీ బల్లి పడిందని ఈ బల్లి హోమాలు చేయిస్తున్నావా? ఇంతకు ముందు వారం అసలు ఏం జరిగిందో మీకు తెలుసా అన్నయ్య? తగువెలా వస్తుంది జంగం దేవరా అంటే బిచ్చం బెట్టవే బొచ్చుముండా అన్నాడంట. ఈ సామెతుందిగా. ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పమ్మా. అసలు ఇంతకు ముందు వారం ఏం జరిగిందంటే, నేను పెరట్లో పని ముగించుకొని ఇంట్లోకి వచ్చేసరికి ఈయన హాల్లో కూర్చొని ఉన్నాడు.
అప్పుడు నేను, ఏంటండి ఈరోజు సమయానికి పొలానికి వెళ్ళిపోయేవాళ్ళు కదా, ఇంకా పొలానికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు అని అడిగా. అందుకైనా, పొలం వెళ్దామని బయలుదేరాను, కానీ ఇంతలో ఆ నల్లపిల్లి ఎదురొచ్చింది. నల్లపిల్లి ఎదురొస్తే మీకేంటంటే ఇబ్బంది, దాని అది పోతుంది. అలాగాదే, ఎక్కడికైనా పని మీద బయటికెళ్ళేటప్పుడు శకనం చూసుకొని వెళ్ళాలంట, లేకపోతే వెళ్ళిన పని సరిగ్గా అవ్వదంట. అలా కాదురా బంగారయ్యా, మొన్న ఇలాగే పట్టించుకోకుండా బయటికెళ్ళాను. ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడ్డాను. మోకాలు చిప్పలు రెండు రక్తం వచ్చేలా దెబ్బలు తగిలాయి. నువ్వు కళ్ళు నెత్తి మీద కాకుండా నేల మీద పెట్టి నడిస్తే నీకా పరిస్థితే వచ్చేది కాదు. మన దీపమని ముద్దులాడితే మూతిగాలకుండా ఉంటుందా అనే సామెతుందిగా. అంటే నువ్వేంట్రా మాట్లాడేది? నేను కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నాను అనుకుంటున్నావా? మీకెప్పుడు నేను చెప్పేది అదేగా, ముందు చూసుకుని నడవండి అని. మీరెప్పుడైనా మాట విన్నారా? పిల్లి ఎదురు రావటం వల్లే ఆ రోజు అలా జరిగింది. అందుకే పొలం వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. మొన్న కూడా పిల్లి ఎదురొచ్చిందని నువ్వు నీళ్లు పెట్టకుండా పొలాన్ని ఎండగట్టావు. ఇటా పొలాన్ని ఎండగడితే మంచి దిగుబడి ఎక్కడి నుంచి వచ్చుద్ది? అంటే పొలం వెళ్లకుండా ఇక్కడే ఉంటే జరగకుండా అయిపోతుందా? ఎందుకు కాదు, తప్పకుండా ఆగిపోతుంది. పని ఎగ్గొట్టడానికి ఇలాంటి సాకులు చెప్పుకుని ఇంట్లో కూర్చుంటున్నారు. ప్రతిదాన్ని అట్టా పట్టుకుని కూర్చోకూడదురా. మొన్నటికి మొన్న, సర్లేండి నాకింట్లో పనుంది, కాస్త పశువుల దగ్గరికి వెళ్ళి ఆడికి మేత ఏంటని చెప్పాను. నేను అలా లోపలికి వెళ్ళానో లేదో, ఈలోగా ఉన్నట్టుండి బయట పెద్ద పెద్ద అరుపులు వినిపించే. అసలు ఏం జరిగిందని గబగబ బయటికి వెళ్ళి చూసా. అప్పటికి ఆయన పక్కనే ఉన్నటువంటి కుంటలో పడున్నారు. ఏం జరిగిందండి అని అడిగితే, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏమో, ఈ రోజు అన్నీ అశుభ శకునాలే అని నా వైపు అదోలా చూశారు. ఏడ్చినట్టుగానే ఉంది. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు. మీరు చేసే ప్రతి ఒక్క పనికి ఎవరో ఒకరు నిందించడం అలవాటైపోయింది మీకు. ఒకరోజు మా ఇంటికి మరలా సోమయ్య వచ్చాడు. అప్పుడు ఆయన వెతుక్కుంటూ కాసేపు సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చాడు. అయ్యా సోమయ్య గారు, మీరు చెప్పినట్టుగానే నేను ఈరోజు వచ్చాను. నాకు కొంచెం డబ్బులిస్తారా? నీకోసం ఎదురు చూస్తున్నాను రా సుబ్బడు. ఏంటి ఇప్పటిదాకా ఆలస్యమైంది? ఏం చెప్పమంటారా అయ్యగారు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు బయటికి వెళ్ళొస్తానని చెప్పాను మా ఆవిడతో. ఎక్కడికి అని అడిగింది. శకునం బాలేదని కాసేపు ఆగి మళ్ళీ బయలుదేరి వచ్చాను. అప్పుడు మా ఆయన అక్కడే ఉన్నాడు. నువ్వు మంచి పని చేశావు. అలా ఎవరైనా బయటికెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడిగితే వెళ్ళిన పని అస్సలు సరిగ్గా జరగదు. అవునయ్య గారు, మీరు చెప్పిన మాట నిజమే. సరిపోయారిద్దరు శకుని పక్షులు. సర్లేరా సుబ్బయ్య అని ఆయన దగ్గరున్న డబ్బులు సుబ్బయ్యకి ఇవ్వబోతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి మా ఆయన ఒక్కసారి తుమ్మాడు. మీరెక్కడ దొరికారండి నాకు? ఈ ఇంటి దగ్గర మా ఆవిడే అనుకుంటే ఇక్కడ మీరు నాకు తగులుకున్నారు. ఈ డబ్బులు తీసుకెళ్ళి నేనేదో పని మొదలెడితే ఇక ఆ పని జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఏం కాదులే సుబ్బడు, అవన్నీ నువ్వు పట్టించుకోకుండా వెళ్ళు. ఇక మారు మాట్లాడకుండా సుబ్బడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ దిక్కుమాలిన తుమ్ములు ఇప్పుడే రావాలా? అవేమీ పట్టించుకోమాకలేరా? అలా 4 రోజులు గడిచిన తర్వాత పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి, మీరు కాసేపు తుమ్ము నాపుకుని ఉంటే ఈరోజు ఆ సుబ్బడికి ఊరికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది కాదు కదా. నేను తుమ్మటానికి ఆడికి డబ్బులు ఇవ్వడానికి సంబంధమేంటి? మొన్న వాడు డబ్బులు తీసుకుంటున్నప్పుడు మీరు తుమ్మారంట కదా, వాడు అవి తీసుకుని ఇంటికి వెళ్తూ ఆ డబ్బులు ఎక్కడో పోగొట్టుకున్నాడంట. దానికి కారణం మీరేనని ఇంటికొచ్చి మరీ ఆడికి రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళాడు. ఆడి కొళ్ళు బలిసి డబ్బులెక్కడో పోగొట్టుకుంటే నన్ను నిందిస్తే ఏం ప్రయోజనం? ఏమో నాకు తెలీదు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి సోమయ్య గారింటికి వెళ్ళాడు. ఇంకా వాడు అక్కడే ఉండుంటాడు. ఒకసారి వెళ్ళి మాట్లాడండి. సరే సరే, నేను వెళ్తానులే. ఇంక నువ్వు మంత్రాలు చదవడం ఆపు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు గాని చిరుబుర్లాడుతూ ఇంటికొచ్చి దీనంతటి కారణం పిల్లేనని పిల్లి హోమం చేయించేశాడు. జరిగిందంతా తెలుసుకొని ఇలా నువ్వు ప్రతిదానికి శకునాల్ని పట్టించుకుంటే ముందుకెళ్ళటం చాలా కష్టం. పోండ్లే పాపమని పాత పట్టిస్తే గుడెనకపోయి ఊరేసుకుందంట. ఈ సామెతుందిగా, అనుభవించేవాడికే తెలుస్తుందిలే. సరేరా, నువ్వన్నట్టే ఆ పక్కింటి పంకజం పిల్లి నీకెదురొచ్చిందని నువ్వు హోమం చేయించావు. ఒకవేళ అదే పిల్లి దాని పని మీద అది పోతా ఉంటే నువ్వు దానికి ఎదురొచ్చావని దానికేమన్నా జరిగితే ఆ పక్కింటి పంకజం వచ్చి అడిగితే ఏం చేస్తావు? దానికేమైనా జరిగితే దానికి నేనెట్లరా బాధ్యుణ్ణి? ఇది కూడా అలాంటిదేరా. ఒక జీవికి ఇంకో జీవి ఎదురొచ్చినంత మాత్రాన, ఒక జీవి ఇంకో జీవి మీద పడ్డంత మాత్రాన ఏ దోషము రాదు. ఇక నుంచి ఈ మూఢనమ్మకాల్ని పక్కన పెట్టు. నీ చాదస్తాన్ని అందరి మీద రుద్దబాకు.
ఎవరి మొహం చూశానో ఏమో అందరూ నాకు జ్ఞానోపదేశం చేసేవాళ్లే అంటూ శంకరయ్య నోట్లో గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.